నా పేరు గౌతమ్. సో మా నాన్నగారు 2021లో పాస్డ్ అవే అయ్యారు. అండ్ మై కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ మొత్తం అమ్మగారు తీసుకున్నారు. మొత్తం నా ప్రైమరీ స్కూలింగ్ అండ్ మై హై స్కూల్ ఐ కంప్లీటెడ్ ఇన్ మై విలేజ్ ఓన్లీ, ఇన్ గవర్నమెంట్ స్కూల్ ఇట్ సెల్ఫ్. 10th క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత నేను డిప్లొమా తీసుకోవడం జరిగింది. సో డిప్లొమాలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ తీసుకున్నా, బికాస్ నాకు ఎలక్ట్రానిక్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి. సో తర్వాత బీటెక్ కంటిన్యూ చేశా. బీటెక్ కంటిన్యూ చేసి ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా దాన్ని ఫేస్ చేస్తూ సక్సెస్ఫుల్లీ బీటెక్ కంప్లీట్ చేసి లాస్ట్ వీకే గ్రాడ్యుయేషన్ కన్వకేషన్ తీసుకున్నాను. ఎప్పుడైతే నేను అగస్త్య విజిట్ చేస్తూ వచ్చానో కంటిన్యూస్లీ ఒక్కొక్క ల్యాబ్ని విజిట్ చేస్తూ వెళ్ళాం. సో రోబోటిక్స్ ల్యాబ్లో చూసేటప్పటికీ అసలు నేను ఎక్కడా చూడనటువంటి ఒక ప్రపంచం అది ఆ ఒక్క ల్యాబ్లో నేను చూశాను అనమాట. ఎందుకంటే అక్కడే ఉండి ప్రపంచాన్ని ఆపరేట్ చేయొచ్చు అన్న ఒక జ్ఞానం అనేది నాకు ఆ ల్యాబ్ నుంచి వచ్చింది మేడం. సో అప్పుడు యాజ్ వైఏఎల్గా ఎలెక్ట్ అయ్యాను. కంటిన్యూస్లీ వీఆర్ గోయింగ్ ఫర్ ద వైఏఎల్ ల్యాబ్స్. సార్ నాకు ఇలాంటి ఏదైనా ఒక కాంపిటీషన్స్ లాంటివి ఏదైనా ఉంటే పార్టిసిపేట్ చేయించండి అడిగినప్పుడు, సో అది వచ్చేసి బెంగళూరులోనే కస్తూర్బా విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజికల్ మ్యూజియం అట్ కస్తూర్బా రోడ్లో జరిగింది. సో అప్పుడు ఒక లైక్ నీకేదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లైక్ నువ్వు ఏదైనా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలనుకుంటున్నావా అని ఫస్ట్ నన్ను అడిగాను. సో దాంతో వాళ్ళకి ఒక ఐడియా బాగా నచ్చిందనమాట. అదేంటంటే లైక్ హౌస్లో ఒక ఇంట్లో ఎవరు లేనప్పుడు, లైక్ పర్సన్స్ ఎవరు లేనప్పుడు ఇఫ్ ఎనీ గ్యాస్ లీకేజెస్ అయితే ద ఎంటైర్ హౌస్ విల్ బి బ్లాస్ట్. సో అలాంటప్పుడు ఏం చేస్తావు అన్న ఒక ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఏం కనిపెట్టామంటే ఒక చిన్న సర్క్యూట్ డిజైన్ చేశాం. సో ఒక సెన్సార్, ఒక హీటింగ్ సెన్సార్స్ ఒకటి పెడతాము. అదేం చేస్తుందంటే హీట్ని గ్రాప్ చేసి ఒక పిస్టల్ లాగా ఉంటుంది అనమాట, లైక్ ఒక ఇంజెక్షన్ టైపు. సో అది హీట్కి అది ఆ ప్రెషర్కి పైకి వెళ్తుంది అనమాట. సో పైకి 2 కాపర్ ప్లేట్స్ పెట్టాము. ఎప్పుడైతే టచ్ అవుతుందో ఆటోమేటిక్గా వాల్వ్ ఓపెన్ అవుతుంది అనమాట. సో వాల్వ్ ఓపెన్ అయితే సో ఫ్రమ్ ట్యాంక్ టు వాటర్ ఎప్పుడైతే హౌస్ హోల్డ్లో ఫైర్ అనేది జరుగుతుందో అప్పుడు ఆ వాటర్ నుంచి ఆ మొత్తం పైప్స్లో స్ప్రింక్లర్ సిస్టమ్స్ ద్వారా ఆ వాటర్ అంతా కింద పడి ఆ ఫైర్ అనేది ఆరిపోతుందనే ఒక కాన్సెప్ట్ని ఇన్నోవేషన్లో తీసుకొచ్చాం. అండ్ వీ వన్ ద ప్రైజ్ ఆల్సో. నాకు అగస్త్యకి ఉన్న బాండింగ్ అనేది తగ్గట్లేదు. సో నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకొని, ఈవెన్ నేను అగస్త్యకి స్కూల్ తరపున వెళ్ళకపోయినా నేనే పర్సనల్ ఇంట్రెస్ట్తో వెళ్ళి విజిట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి బికాస్ ఆఫ్ వైఏఎల్. సో అలా ఉన్నప్పటికీ 2019 సెప్టెంబర్లో నాకు ఒక ఛాన్స్ వచ్చింది టు కండక్ట్ అండ్ ఓవీ సెంటర్ ఇన్ అవర్ విలేజ్. సో టీచర్ లెవెల్కి వెళ్ళేసి టీచర్ లెవెల్లో స్టూడెంట్స్కి నేర్పించాలి, అది కూడా ఇన్నోవేటింగ్. నువ్వు ఏమైతే నేర్చుకున్నావు లైక్ వాట్ ఎవర్ పియర్ టు పియర్ టీచింగ్, సో మనం ఏదైతే నేర్చుకున్నామో అదే నేర్పించాలి అన్న ఒక్క థాట్తో వచ్చే ఆపరేషన్ వసంత అనేది నేను పెట్టడం జరిగింది. అలా ప్రతిరోజు యాక్టివిటీస్ క్రియేట్ చేసుకోవడం, నైట్లో పడుకునేవాడిని కాదు అసలు. కాలేజ్ ఫినిష్ చేసుకొని రావడం, ఓవీ సెంటర్ తీసుకోవడం, మళ్ళీ నైట్ రేప్ మాడ్యూల్స్కి ట్రైనింగ్ తీసుకోవడం, మళ్ళీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం. 10 to 20 ప్రాజెక్ట్స్ మా పిల్లల దగ్గర చేపించి మా ఊర్లోనే సైన్స్ ఫేర్ కండక్ట్ చేశాను. ఇది అయిపోయినప్పుడు ఊర్లో అంతా నాకు ఒక మంచి అప్రిసియేషన్ వచ్చింది, ఇంత బాగా చేస్తున్నాను. యాక్చువల్లీ 6th క్లాస్లో ఉన్నప్పుడు ఫస్ట్ విజిట్ అనేది పెట్టారనమాట. వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా ఆ ప్లేసెస్లో దిగగానే ఫస్ట్ స్టెప్ పెట్టగానే ఇంకా ఫస్ట్ భయం కాదు, ఆశ్చర్యం వేసింది. ఇంకా ఆహా అనే ఒక కాన్సెప్ట్కి వస్తే, ఈ కాన్సెప్ట్ సో రామ్జీ సారే ఎక్స్ప్లెయిన్ చేశారు, ఆహా అనేదాన్ని. సో బీ సర్ప్రైజ్ అంటే ఆశ్చర్యానికి లోనవ్వాలా, ప్రాబ్లం ఉన్నదానికి సొల్యూషన్ కనిపెట్టాలా, ఆ సొల్యూషన్స్లో ఏది పర్ఫెక్ట్ సొల్యూషన్ అనేది నువ్వు ఆలోచించాలా అని. అదంటే జ్ఞానోదయం అంటాం కదా, లైక్ మన ఇన్నర్లో ఉన్న ఒక డార్క్నెస్ని అది కంప్లీట్గా తొలగించేసింది. నేను పిల్లోడుగా ఉన్నప్పుడు నాలో ఎన్ని ఇన్నోవేటివ్ థాట్స్ అయితే వచ్చాయో అది కూడా వాళ్ళలో వస్తుంది. ఎట్లయితే మనకి అగస్త్య రోడ్ మ్యాప్ వేసిందో అగస్త్య తరపున మనం కూడా వాళ్ళకి రోడ్ మ్యాప్ వేయాలి అనే థాట్తోనే వేసాను. ఇప్పుడు అదే రోడ్ మ్యాప్ వేసాను, అదే రోడ్ మ్యాప్తోనే నడుస్తున్నారు. స్టిల్ ద ఓవీ సెంటర్ ఈజ్ రన్నింగ్ బై టుడే. డెఫినెట్లీ అగస్త్య హ్యాస్ మెయిన్ పార్ట్. ఎందుకంటే నాలో ఇలాంటి థాట్స్ ఉన్నాయని నాకు తెలియదు. ఎప్పుడైతే ఒక శిష్యునికి మంచి గురువు దొరుకుతాడో అప్పుడే ఆ శిష్యునిలో ఉన్నటువంటి టాలెంట్, స్కిల్స్ అనేది బయటపడతాయి. సో దానికి అగస్త్య అనేది ఒక మంచి గురువు అనే చెప్పాలి. ఎందుకంటే నేను ఏంటి అని
నాకు తెలుసుకోవడానికి ముందే నన్ను అగస్త్య గుర్తించింది. గౌతమ్ నువ్వు ఇలాంటి వాడివి అనేసి. అగస్త్య గుర్తించిన తర్వాత నన్ను నేను గుర్తుపరచుకున్నాను, నేను ఇలాంటి వాడిని. లేదంటే ఈరోజు కూడా నేను రెగ్యులర్గా ఏదో కూల్ పని చేసుకొని ఉండాల్సింది. మెమరీస్ చెప్తాను. ఫస్ట్ ఒక బిగ్గెస్ట్ అచీవ్మెంట్ చెప్తాను అగస్త్య నుంచి. ఫారెస్ట్ ఏరియాస్లో పోలీస్ ఆఫీసర్స్ నైట్ టైంలో పెట్రోలింగ్ చేస్తారు, అంటే మొత్తం అడవంతా వెళ్తారు. సో ఎప్పుడైతే ఈ ఎలక్ట్రిక్ వైర్స్ ఎల్లుంటాయో ఆ వైర్స్ తెగి కింద పడిపోతాయంట అనమాట. సో అప్పుడు వాళ్ళకి చీకటి, సో డార్క్నెస్ ఉండడం వల్ల వాళ్ళకి తెలియదు. ఎప్పుడైతే వాళ్ళు స్టెప్పింగ్ చేస్తారో షాక్ కొట్టి చనిపోతారు. సో మెనీ కేసెస్ ఈజ్ హ్యాపెన్. సో అందుకనేసి లైవ్ వెయిట్ డిటెక్టర్ లైక్ స్మాల్ మొబైల్ ఫోన్ లాగా చేసాము. అది ఏం చేస్తుందంటే వితిన్ 100 meters ఆఫ్ రేంజ్ ఎనీ ఎలక్ట్రిసిటీ ఈస్ ప్రెజెంట్ ఇట్ విల్ గివ్ అ బస్. అది రెడీ చేసామన్నమాట. సో అది రెడీ చేయడానికంటే ముందు దానికి మాకు అయ్యిండే కాస్ట్ వచ్చేసి 750 రూపీస్. సో దీంతో దాన్ని రెడీ చేసాము. ఆ తర్వాత దీన్ని అన్వేషణ దీంతో రిప్రజెంట్ చేసాం. ఐ వాజ్ ద విన్నర్ ఇన్ ద డిస్ట్రిక్ట్ లెవెల్ అండ్ ఐ వాజ్ ఎలెక్టెడ్ టు స్టేట్ లెవెల్. సేమ్ కాన్సెప్ట్ని స్టేట్ లెవెల్లో తీసుకెళ్ళాను, సేమ్ నా ఓవీ స్టూడెంట్ తీసుకెళ్ళాను. అది హైదరాబాద్లో అగస్త్య బెంగళూరు రీచ్ అవ్వడానికి ఒక అవకాశం ఇచ్చిందో, అలాగే అగస్త్య అన్వేషణ తరఫున స్టూడెంట్స్కి ఒక స్టేట్ లెవెల్ ఫేర్లో పార్టిసిపేట్ చేసే అవకాశం వాళ్ళకి 7th క్లాస్ పిల్లలకి దక్కింది. అండ్ ద స్టేట్ విన్నర్ ఆల్సో మీ. సో అగస్త్య అనేది ఒక వర్డ్లో డిస్క్రైబ్ చేయాలంటే ఇట్స్ ఎ బూన్ ఫర్ మీ. ఎందుకు వరం అని చెప్పాలంటే నా తల్లిదండ్రులు నాకు జన్మనిచ్చి ఒక వరంగా నేను భావిస్తే అగస్త్య అనేది ఒక కుప్పం క్యాంపస్లో వెళ్ళడం అనేది నాకు ఇంకొక అవకాశం దొరికినటువంటి ఒక వరం లాంటిది. ఎందుకంటే నాలో ఉన్నటువంటి స్కిల్స్ని బయట పెట్టడానికి అగస్త్య అనేది చాలా ఇంపాక్ట్ కలిగించింది. అటువంటి అగస్త్యకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఎందుకంటే నాలాంటి స్టూడెంట్స్ని కోట్లాది మందిని అది రెడీ చేస్తూ బయట ప్రపంచానికి ఇంట్రడ్యూస్ చేస్తున్నటువంటి అగస్త్యకి నేను ఎప్పుడూ థ్యాంక్ఫుల్గానే ఉంటాను. అండ్ నేను ఏదైతే చేస్తున్నాను అనుకుంటున్నానో దాంతో ఎప్పుడు అగస్త్యాన్ని ఇన్వాల్వ్ చేస్తూనే ఉంటాను.